ఇప్పుడు 8.4లో 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ రెండు చూడండి. సో 4th క్వశ్చన్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు, 5th క్వశ్చన్ చెప్తే సరిపోతుంది. 5th క్వశ్చన్లో సెకండ్ బిట్టు ఈ 4th క్వశ్చన్ రెండు ఒకటేనమాట. సో 5th క్వశ్చన్ని మనం పూర్తిగా చెప్పుకుంటే 4th క్వశ్చన్ కూడా చెప్పుకున్నట్టే. ఎందుకంటే ఇక్కడేమో ఏబిసిడిలో ఇచ్చారు, ఇక్కడేమో పీక్యూఆర్లో పేర్లు ఒకటే మార్పు ఇచ్చారు. సో అది మనకి డయాగ్రామ్ ఇదే రకంగా ఉంటుంది. పిఎం అనేది క్యూఆర్కి, అంటే క్యూఆర్ ఇదైతే ఇక్కడ ఎం ఉంటుంది అన్నమాట, ఇది పి అన్నమాట. సో ఈ రకంగా మనం డయాగ్రామ్ తీసుకుంటే ఫస్ట్ దీన్ని చూపించమంటున్నారు, అంటే ఇది అన్నా కానీ ఇది అన్నా కానీ ఒకటే, మనకు డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. సో డయాగ్రామ్ తీసుకొని చూడండి. నేను 5th క్వశ్చన్ చెప్తాను. సో ఆల్రెడీ మీకు 4th క్వశ్చన్ కూడా చెప్పినట్టు అవుతుంది. సో దీన్ని చేయడానికి చిన్న ట్రిక్ ఒకటి ఫాలో అవ్వాలి. ఎలా చేయాలనేది మీకు అర్థమయ్యేటట్టు గుర్తుండేటట్టు చెప్తాను, చూడండి. 4th క్వశ్చన్ అయినా 5th క్వశ్చన్ అయినా డయాగ్రామ్ ఇదే. సో చూడండి, నేను ఫస్ట్ పీక్యూఆర్ఎం గీసుకున్నది 4th క్వశ్చన్కి, ఏబిసిడి గీసుకున్నదేమో 5th క్వశ్చన్కి. సో 4th క్వశ్చన్లో ఏమంటున్నారంటే పిఎం స్క్వేర్ ఈక్వల్ టు క్యూఎం స్క్వేర్ ప్లస్ క్యూఎం ఇంటూ ఎంఆర్ అని చూపిమ్మన్నారంటే ఈ లంబము స్క్వేర్ ఈక్వల్ టు ఇది ఇంటూ ఇదని చెప్పమంటున్నారు. సేమ్ 5th క్వశ్చన్లో సెకండ్ చూసుకున్నా కానీ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ ఇంటూ సిడి అని చూపమంటున్నారు. అవి రెండు కూడా సేమే. అందుకని మీకు ఒకవేళ చెప్పకపోయినా కానీ మీకు అర్థం కావడం కోసం ఈ డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. సో నేను 5th క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. 5th క్వశ్చన్లో ఫస్ట్ బిట్ చూద్దాం. చూస్తే ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ ఇంటూ బీడీ అని చెప్పమన్నారు. మనం ఇప్పటివరకు ఏదైనా సరే ఎలాంటి ప్రూవ్ చేయమని అంటే ఎల్హెచ్ఎస్ కానీ ఆర్హెచ్ఎస్ కానీ తీసుకొని సో దీన్ని సాల్వ్ చేసి దీన్ని సాల్వ్ చేసి దీన్ని కానీ చూపిస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవడం, సో ఇంకొకటి కొత్తది తీసుకొని దాన్ని సాల్వ్ చేసి ఈ ఈక్వేషన్ వచ్చేటట్టు చూపిస్తాం. ఎలాగంటే మీకు మొత్తం చేస్తే అర్థమవుతుంది. స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, మొత్తం చూసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చూడండి, బాగా అర్థమవుతుంది. ఎందుకు ఏది ఎలా తీసుకుంటున్నాను అనేది ఒకటికి 2 సార్లు చూసి తెలుసుకోండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. సో చూడండి, ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ ఇంటూ బీడీ అంటున్నారు. సో ఇక్కడ మర్చిపోండి. సో బీసీ ఇంటూ బీడీ చూడండి, బీసీ అంటే ఆడుంది బీసీ, తర్వాత బీడీ అంటే ఆడుంది ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం. సో బీసీ అంటేనేమో చిన్న పార్ట్, బీడీ అంటేనేమో పెద్దది. ఓకేనా? సో ఇప్పుడు బీసీ ఇంటూ బీడీ మనం ఏం చేయాలంటే ఈ బీసీ ఇంటూ బీడీ 2a స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab అంటే తెలుసు కదా, a ప్లస్ బి హోల్ స్క్వేర్ లేదా a మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab లేదా ప్లస్ 2ab వస్తుంది. సో ఇవి ఏబి అనుకుందాం. సో ఇవి ఏబి అనుకుంటే సో ఏ అనేది ఏదనుకోవాలి, బి అనేది ఏదనుకోవాలి, a మైనస్ బి హోల్ స్క్వేర్ చేయాలా, a ప్లస్ బి హోల్ స్క్వేర్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు బీసీ బీడీ కదా, బీసీ బీడీ. సో ఈ రెండు కలిపామనుకోండి, వీటిలో మనకి ఏది రాదు, ఒక లైన్ ఏదైనా వస్తుంది. బీసీ సిడీని కలిపితే బీడీ వస్తుంది, అంతేగాని బీసీని బీడీని కలిపితే ఏది రాదు. సో మనకి ఏదైనా రావాలంటే ఏం చేయాలి, బీడీలో నుంచి బీసీని తీసేసామనుకోండి సిడీ వస్తుంది. సో అందుకని ఏం చేస్తున్నాం అంటే మనం సిడీని తీసుకుంటున్నాం అన్నమాట. సో సిడీ స్క్వేర్ ఈక్వల్ టు అంటే మనకు అర్థమవుతుంది కదా. సో వీటిలో ఏది చేస్తే ఏది వస్తుంది, ఏదన్నా ఈ రెండు కూడితే ఏదన్నా వచ్చిందంటే రాదు. ఈ చిన్న దాంట్లో నుంచి పెద్దది తీసాను, సో కాబట్టి పెద్ద దాంట్లో నుంచి చిన్నది తీసేస్తాను. సో ముందు ఇంకా షార్ట్ కట్ ఏంటంటే ఒకటి పెద్ద ఒకటి చిన్నది ఇచ్చారంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నది తీసేయడం, అదే ఈ రెండు సమానం ఇచ్చారంటే రెండు కలుపుకోవడం, మీకు తర్వాత దాంట్లో అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒకటి పెద్ద ఒకటి చిన్నది ఇచ్చారు కాబట్టి నేను పెద్ద దాంట్లో నుంచి చిన్నది తీసేస్తాను. అంటే ఏంటి, సో బీడీ బీసీ ఇచ్చారు కాబట్టి నేను బీడీ మైనస్ బీసీ అంటే ఏమవుతుంది, సిడి అవుతుంది. సో సిడి ఈక్వల్ టు ఏమని రాసుకుంటానంటే బీడీ మైనస్ బీసీ అవుతుంది, అంతే కదా. బీడీలోంచి బీసీ తీసేస్తే సిడి వస్తుంది. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ స్క్వేర్ యాడ్ చేశాను అనుకోండి, సిడి స్క్వేర్ ఈక్వల్ టు బీడీ మైనస్ బీసీ హోల్ స్క్వేర్ అవుతుంది. సో చూస్తే నేను ఎక్కడ ఎల్హెచ్ఎస్ కానీ ఆర్హెచ్ఎస్ కానీ ఏది తీసుకొని సాల్వ్ చేయట్లా, ఏదో సిడి తీసుకొని దానికి చేసుకుంటూ పోతున్నా, మనకు కావాల్సింది ఇది వస్తుంది. సో ఇక్కడ అన్ని క్వశ్చన్స్తో చూసుకుంటే ఇది ఒకటేనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇది ఎలా చేయాలో చూడండి. సో సిడి స్క్వేర్ ఈక్వల్ టు ఇదేమవుతుంది, a మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది, అంతే కదా. దీనికి స్క్వేర్ చేస్తే దీని మొత్తానికి కూడా స్క్వేర్ వస్తుంది, అందుకని a మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా అవుతుంది.
సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే ఏ స్క్వేర్ అంటే బీడీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే బీసీ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ బీడీ ఇంటూ బీసీ. సో చూస్తే ఇప్పుడు బీడీ ఇంటూ బీసీ డీడీ ఇంటూ బీసీ. సో దీనికోసం నేను ఇది తీసుకున్నాను అనమాట. సో మీరు ఇంకోసారి మళ్ళీ అంతా చూసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చూస్తే ఈ వీడియో బాగా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇలా అన్నమాట. సో బీడీ ఇంటూ బీసీ. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ బీడీ ఇంటూ బీసీ వాల్యూ కనుక్కుంటే ఏబీ స్క్వేర్ రావాలి. సో అలా ట్రై చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఏంటిది సిడి స్క్వేర్ ఈక్వల్ టు బీడీ స్క్వేర్. బీడీ స్క్వేర్ని ఏమైనా రాసుకోవచ్చు చూస్తే బీడి యాడ్ ఉంది. బీడి అంటే ఇది మొత్తం కర్ణం. సో పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటే బీడీలో అంటే ఏబిడిలో కర్ణం అన్నమాట. సో కర్ణం స్క్వేర్ని ఏమైనా రాసుకోవచ్చు బీడీ స్క్వేర్ కదా ఉంది. సో అప్పుడు దీన్ని ఏబీ స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో అలా విడదీసి రాస్తాను. ఏబీ స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్గా రాయచ్చు అంతే కదా. భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ ఈక్వల్ టు కర్ణం స్క్వేర్. సో తర్వాత బీసీ స్క్వేర్ అని దాన్ని కూడా ఎలా విడదీసి రాయొచ్చు. సో ప్లస్ పెట్టి బీసీ బీసీ. సో బీసీ ఇంతవటికి ఏమవుతుంది బీసీఏ అంటే బీసీఏ చూసుకుంటే ఇది ఒక భుజం అవుతుంది. సో ఇదేమో కర్ణం ఏబి అనేది కర్ణం. సో ఒక భుజం కావాలంటే ఏం చేయాలి కర్ణంలో నుంచి మిగిలిన భుజం తీసేస్తే సరిపోతుంది. అంటే దీన్ని ఏమని రాయొచ్చు దీని స్క్వేర్ ఈక్వల్ టు ఈ కర్ణం స్క్వేర్ మైనస్ ఈ భుజం స్క్వేర్గా రాయొచ్చు. అంటే ఈ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ కర్ణం స్క్వేర్ మైనస్ మిగిలిన భుజం ఏంటి ఏసీ స్క్వేర్గా రాయొచ్చు. తర్వాత మైనస్ 2bd ఇంటూ బీసీని ఇలాగే ఉంచుదాం. ఇప్పుడు రెండు రిపీటెడ్ వచ్చినాయి చూడండి ఏబీ స్క్వేర్. సో దాన్ని ఏమైనా రాయొచ్చు 2ab స్క్వేర్గా రాయొచ్చు. తర్వాత చూసుకుంటే ఏడీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ అంటే ఏమైనా రాయొచ్చు చూడండి ఏడీ స్క్వేర్ అంటే ఇదొక భుజం అంతేనా. ఏడీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ అంటే ఏది ఏసీ అంటే ఈ రెండు ఏ ట్రయాంగిల్లో ఉంటాయి ఏసీడి అనే దాంట్లో ఏడి అనేదేమో కర్ణం అవుతుంది ఏసీ అనేదేమో ఒక భుజం అవుతుంది అంతే కదా. సో ఈ కర్ణంలో నుంచి ఈ కర్ణం స్క్వేర్లో నుంచి ఈ భుజం స్క్వేర్ తీసేస్తే ఏమవుతుంది మిగిలిన ఇంకో భుజం స్క్వేర్ వస్తుంది. అంటే దీన్ని ఏమైనా రాయొచ్చు సిడి స్క్వేర్గా రాయొచ్చు. అంటే దీన్ని కలిపి ప్లస్ సిడి స్క్వేర్గా రాయొచ్చు అంతే కదా. ఏడీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు సో ఏడీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు అంటే ఈ కర్ణం స్క్వేర్ మైనస్ ఈ భుజం స్క్వేర్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ ఈక్వల్ కర్ణం స్క్వేర్ కాబట్టి. సో ఆ రకంగా మనకు తెలుసు చాలాసార్లు ఇచ్చేసాము ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ రెండింటి బదులు ఇది రాసుకున్నాం. తర్వాత మైనస్ 2bd ఇంటూ బీసీ ఇలాగే ఉంచుతా. ఇదేంటి సిడి స్క్వేర్ ఈక్వల్ ఇక్కడ చూసుకుంటే ఇటు సిడి స్క్వేర్ వచ్చింది ఇటు సిడి స్క్వేర్ వచ్చింది. రెండు ప్లస్లు క్యాన్సిల్ అయినాయి కాబట్టి ఇది ఏమవుతుంది 0 అవుతుంది. అంటే ఇది తీసుకొస్తే మైనస్ అవుతుంది. సో 0 మిగులుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం ఈ మైనస్ని ఇటు తీసుకొద్దాం ప్లస్ అవుతుంది 2bd ఇంటూ బీసీ ఈక్వల్ టు 2ab స్క్వేర్ అవుతుంది. సో బోత్ సైడ్స్ 2 ఉందంటే క్యాన్సిల్ చేయొచ్చు ఇంటూలో ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది ఈ రెండు క్యాన్సిల్ చేస్తే ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు బీడీ ఇంటూ బీసీ అవుతుంది కదా. సో ఇటు దాటి అటు ఇటు రాసుకుంటే సో మనల్ని ప్రూవ్ చేయమని కూడా అదే కదా ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు బీడీ ఇంటూ బీసీ. సో బీసీ ఇంటూ బీడీ అన్న రెండు ఒకటే. సో ఈ రకంగా ప్రూవ్ చేసామన్నమాట. ఇప్పుడు సెకండ్ బిట్ చూసుకుంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ ఇంటూ డీసీ అని చెప్పమంటున్నారు. సో ఏసీ అంటే ఏది సో మనకి ఇది అవసరం లేదు కదా ముందు ఈ రెండుగా చూసుకోమని చెప్పింది. సో బీసీ ఇంటూ డీసీని చూడండి. సో బీసీ అంటే ఇది డీసీ అంటే ఇది. సో ఈ రెండింటిలో ఒక దాంట్లో ఒకటి తీసేస్తే కుదరదు. సో రెండు కలిపితే బీడీ అవుతుంది. సో నేనేం చేస్తానంటే బీడీ ఈక్వల్ టు బీసీ ప్లస్ డీసీ అని రాస్తాను. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది బీడీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ ప్లస్ డీసీ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఈ రకంగా ఇందాక చేసినట్టేనమాట. సో అంతకుముందేమో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వచ్చింది ఇప్పుడేమో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వచ్చింది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమో రాయొచ్చు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab అంటే బీసీ స్క్వేర్ ప్లస్ డీసీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ
బీసీ ఇంటూ డీసీ అని రాయొచ్చు. సో ఇప్పుడు బీసీ స్క్వేర్ని ఏమైనా రాసుకోవచ్చు చూడండి. సో బీసీ అంటే ఇది, బీసీ అంటే ఏంటి, ఈ చిన్న ట్రయాంగిల్లో ఒక భుజం, అంతేగాని పెద్ద ట్రయాంగిల్లోకి వెళ్తే ఏది ఒక భుజం రాదు, ఒక సగం భుజం అవుతుంది. సో అందుకని చిన్న త్రిభుజంలో ఒక భుజం అవుతుంది కాబట్టి సో ఈ ఒక భుజాన్ని ఏమైనా రాసుకోవచ్చు. కర్ణం ఏమవుతుంది, ఏ అవుతుంది. సో ఏబీలో నుంచి ఏసీ తీసేస్తే, అదే ఏబీ స్క్వేర్లో నుంచి ఏసీ స్క్వేర్ తీసేస్తే ఏమొస్తుంది, బీసీ స్క్వేర్ వస్తుంది, ఎందుకంటే ఒక భుజం కాబట్టి. సో దీన్ని ఏమైనా రాసుకుంటా, ఏబీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ అని రాసుకుంటా, ఎందుకంటే ఇది కర్ణం కాబట్టి. సో చూసుకుంటే ఇక్కడ 90 degrees ఉంది కదా, అది అర్థమవుతుంది కదా మనకి. అలాగే డీసీని ఆడని చూడండి, డీసీ. సో డీసీ కూడా ఏమవుతుంది, ఈ చిన్న త్రిభుజంలో ఒక భుజం. సో కర్ణం ఏంటిది, ఏడి. సో ఏడి స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ చేశాను అనుకోండి, డీసీ స్క్వేర్ వస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని ఏడి స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్, అంతేనా. ఏడి స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ చేస్తే డీసీ స్క్వేర్ వస్తుంది. ఇంకా మిగిలినవి 2 ఇంటూ బీసీ ఇంటూ డీసీ ఇలాగే ఉంచుదాం. ఇప్పుడు చూసుకుంటే రెండు రిపీటెడ్గా మైనస్ ఏసీ స్క్వేర్ అంటే మైనస్ 2ac స్క్వేర్గా రాసుకోవచ్చు, మైనస్ 2ac స్క్వేర్. తర్వాత ఏబీ స్క్వేరు ఏడీ స్క్వేర్, ఈ రెండింటిని కలిపి ఏమో రాసుకోవచ్చు చూడండి, ఏబీ స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్ అంటే. సో ఏబీ స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్ అంటే ఏమో రాసుకోవచ్చు, బీడీ స్క్వేర్గా రాయొచ్చు కదా. సో ప్లస్ బీడీ స్క్వేర్గా రాయొచ్చు. ఈక్వల్ టు కూడా ఏంది, ఇక్కడ కూడా బీడీ స్క్వేరే. సో ఇక్కడ ప్లస్ 2bc ఇంటూ డీసీ. ఇప్పుడు ఈ బీడీ స్క్వేర్ క్యాన్సిల్ అయితే అంటే ఇటు వస్తే ఇక్కడ 0 అవుతుంది అనమాట. సో దీన్ని తీసుకొచ్చాను అనుకోండి, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, అంటే 2ac స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ బీసీ ఇంటూ డీసీ. 2 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ ఇంటూ డీసీ అవుతుంది. సో మనం ప్రూవ్ చేయమని కూడా ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ ఇంటూ డీసీ. ఈ రకంగా సెకండ్ బిట్. ఇదైనా కానీ ఫోర్త్ క్వశ్చన్ అయినా కానీ రెండు ఒకటే. అక్కడ ఏంటంటే జస్ట్ ఇక్కడ ఉన్న పేర్లు మారుతున్నాయి అంతే. ఇప్పుడు దాంట్లోనే థర్డ్ బిట్ వచ్చి ఇది అడుగుతున్నారు, ఏంటి, ఏడీ స్క్వేర్ ఈక్వల్ టు బీడీ ఇంటూ సిడీ అంటున్నారు. సో దీన్ని కూడా సాల్వ్ చేస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో చూడండి, మనం ఏం చేయాలి, ఈ రెండింటినే చూసుకోవాలి. సో బీడీ సిడీ అంటే ఏమున్నాయి, బీడీ అంటే పెద్దది, సిడీ అంటే ఈ చిన్నది. సో బీడీలో నుంచి సిడీ తీసేస్తే బీసీ వస్తుంది, అంతేగాని ఇంకేం చేసినా కానీ మనకి ఏ పార్ట్ రాదు. సో నేను అంటే ఏమో రాసుకోవచ్చు, బీసీ రాసుకోవచ్చు. సో బీసీ ఈక్వల్ టు పీడీ మైనస్ సిడీ అన్నమాట, అంతే కదా. బీడీలో నుంచి సిడీ తీసేస్తే బీసీ. సో ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే బీసీ స్క్వేర్ ఈక్వల్ టు బీడీ మైనస్ సిడీ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఏడీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్ మైనస్ 2bd ఇంటూ సిడీ, ఓకేనా. సో చూడండి, చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏబిసిడి నాకైతే ఇవి రాయడం ఎక్కడోసారి తప్పుపోతూనే ఉంటుంది. సో ఇది కొంచెం అలవాటు కావాలి. ఏ రాసేటప్పుడు ఇట్లా ఏదైనా చిన్న మిస్టేక్, సి బదులు ఏ రాసినా ఏది రాసినా ఇంకోసారి అయితే అది ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే ఏ రాసామంటే ఖచ్చితంగా ఏడి అనేది ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ మొత్తం చేసుకుంటూ పోయిన తర్వాత ఎక్కడ తప్పు వస్తుందో తెలియదు. సో చూసుకుంటే కరెక్ట్గా చూసుకోండి. సో ఈ రకంగా రాసుకున్నాం. ఇప్పుడు బీడీ స్క్వేర్ అంటే చూడండి, సో బీడీ స్క్వేర్ అంటే పెద్ద ట్రయాంగిల్లో కర్ణం అన్నమాట. సో బీడీ స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో తర్వాత సిడీ స్క్వేర్ అంటే సిడీ అంటే ఈ చిన్న ట్రయాంగిల్లో ఒక భుజం. సో అప్పుడు ఈ కర్ణం స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ రాసుకోవచ్చు, అంటే ఏడీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్. స్క్వేర్ అంతేనా. సిడీ స్క్వేర్ ఈక్వల్ టు సో మైనస్ 2bd ఇంటూ సిడీ. ఇదేంటి బీసీ స్క్వేర్ ఈక్వల్ టు
సో కామన్గా ఏమో వచ్చినాయి చూస్తే ఏడీ స్క్వేర్ కామన్ వచ్చింది, 2 ఏడీ స్క్వేర్ 2, సో 2 ఏడీ స్క్వేర్ అవుతుంది. ఖచ్చితంగా ఇలా ఒకటి వస్తుంది అనమాట 2 ఏడీ, ఎందుకంటే 2 రావాలి, ఇక్కడ 2 ఏబీ ఇంటూ ఏసీ ఉంది, సిడి ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అవ్వడానికి ఏదో ఒకటి ఖచ్చితంగా 2 సార్లు వచ్చి 2 వస్తేనే ఇక్కడ ఖచ్చితంగా మనకి ఈ 2 పోయి బీడీ ఇంటూ సిడి వస్తుంది అనమాట. సో అది చేస్తే మనకు అర్థమవుతుంది. సో ఈ రకంగా ఈ 2 రిపీటెడ్గా ఉన్నాయి కాబట్టి 2. ఇప్పుడు చూసుకుంటే ఇంకా రిపీటెడ్గా లేని ఏంటి, ఏబీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్. సో చూస్తే ఏబీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్. సో చూస్తే ఇది ఒక చిన్న ట్రయాంగిల్, ఏబీ అనేది కర్ణం అవుతుంది, ఏసీ అనేది ఒక భుజం అవుతుంది. అంటే ఇది స్క్వేర్లో నుంచి ఇది స్క్వేర్ తీసేస్తే ఇంకో భుజం బీసీ స్క్వేర్ అవుతుంది. సో దాన్ని బీసీ స్క్వేర్గా రాయొచ్చు, మైనస్ 2BD ఇంటూ సిడి రాసుకోవచ్చు. ఈక్వల్ టు ఏముంది ఇక్కడ బీసీ స్క్వేర్. ఇప్పుడు ఈ బీసీ స్క్వేర్ ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఈ మిగిలిన ఈ 2 చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఏముంటుందో అదే రావాలి. అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయితేనే మనకి ఈ 2 2లు మిగిలి, సో ఈ మైనస్ ఇటు తీసుకొచ్చుకున్నాం అనుకోండి, 2BD ఇంటూ సిడి ఈక్వల్ టు 2AD స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయి మనకు కావాల్సి వస్తుంది ఏడీ స్క్వేర్ ఈక్వల్ టు బీడీ ఇంటూ సిడి. సో ఏడీ స్క్వేర్ ఈక్వల్ టు బీడీ ఇంటూ సిడి. సో ఈ రకంగా మనం వీటిని సాల్వ్ చేస్తాం.